ओम आगोरवक्रं विभगंगनम्बा विनागिरक्षविधिरत्नगंगनो लक्ष्मीन्द्रसिंहस्तरराजगंगनो करोमि दन्तप्रभुभुद्धिगंगनो येन वक्रवले राजहुदानवेन्द्रो महाबलः येन त्वाम्बरभद्रामे लक्ष्यमाले महर्निशो विष्णुर्मां रक्षभजक्रमूर्ध्वो बलपूर्वभूयर्तविदक्षिणा नवरङ्गवती जयनन्दक अगस्तात्मसुगिरं तवे स्मितरेऽस्त्राः विघ्नो विज्ञानेन प्रधानादित्याभया युक्ताद्यवरुणविक्रमाद् कुबेरार्धक्षयाग्ने सर्वाभ्योराभ्यः सम्यक् सुमनः सर्वे रक्षन्ते बृहत्सावक्षत्रवद्भृक्षवृत्ते कृष्णभूतस्य भगवद्रवीयो लिङ्गस्तोमेन वञ्जनसेन मध्यविलोङ्गादेन सगरेण रक्षा ॐ योगामासीराणि वैखानसानां जन्मक्षेत्रेण विनुयानन्यभूमिः तेजाम्बदध्वङ्गभक्तं प्रपद्ये भव्याय मौलिवर्याय परिपूताय वाग्मिने योगप्रभा समेताय श्रीमद्विघ्नदे नमः इंदिरारमण गोविन्द गोविन्द अश्री स्वामिनः प्रीत्यर्थो विशेषतः परिपूर्ण अनुग्रह प्रसाद योग्यता फलदित्यर्थो स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसादेन सकल शुभफलाप्यर्थो विशेष स्वर्गस्थिते प्रलय हेतुरकारमाख्य मक्तौगरक्षण श्रुति मौलिवेद्यो विष्णुपरो पृथिवेङ्कटेशः श्रीवेङ्कटाचलाधीशो श्रियाज्यासितवक्षसो श्रितचेतनमन्दारं श्रीनिवास महं भजे अस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायक अवाप्त समस्त कल्याण गुणाभिरामः शेषाचल गरुडाचल अंजनाचलादि शिखरिमाला कुलस्य नादमुख बोध निधि वीधि गुण साभरण सत्व निधि तत्व निधि गुण पूर्ण श्रीशैल पूर्ण शिखरिमाला कुलस्य श्रीमतो वेङ्कटनायकस्य आंगीरस भारत स्वच्छ भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवाय श्री श्रीनिवास परब्रह्मणे वराय लक्ष्मी रमण गोविंद लक्ष्मी क्षीर समुद्रराजतनया श्रीरंगदामेश्वरी दासीभूत समस्त देव वनिता लोकैकदीपाङ्कुरा श्री ओम राष्ट्रवलस्य
పాదాలను కడగటము అంటే చూడండి, బ్రహ్మదేవుడికి ఎన్ని సంవత్సరాలు పట్టిందయా అంటే త్రివిక్రమ అవతారం అంటే వామనావతారం. అప్పుడు మనందరికీ వామనమూర్తి కథ తెలుసు కదా, తెలుసా అండి వామనమూర్తి కదా? వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాట. వచ్చి ఆయన ఒక రాక్షసుడు, బలిచక్రవర్తి ఒక అసురు యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు. శుక్రాచార్యుడు గురువు ఆ బలిచక్రవర్తికి. ఆయన ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు ఈయన చేత చేయిస్తూ ఉండేవాడు. బలిచక్రవర్తి చేత శుక్రాచార్యులు చేయిస్తూ ఉంటూ లోకహితం కోసం చేసేటువంటివైతే భగవంతుడు ఎప్పుడు అడ్డురాడండి. గుర్తుపెట్టుకోవాలి మనందరం ఇదంతా కూడా. లోకానికి హితం చేసేటువంటి ఏ కార్యక్రమాన్నైనా కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా అడ్డుకోడు. లోకహితం కాకుండా చేసేటువంటి వాటిని మాత్రం భగవంతుడు ఏదో ఒక విధంగా అడ్డుకుంటాడు. ఈయన ఈ బలిచక్రవర్తి ఏం చేసేవాడు అంటే ఎంతో మందికి దానాలు చేయడం మంచి అలవాటే, కానీ అది అమితంగా ఏది అంటే అది ఈ భూమండలం అంతా నాదే అన్నట్టుగా దానం చేయడం మొదలుపెట్టాట. ఈ భూమి ఎవరిదండి? శ్రీమన్నారాయణుడిది. ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు ఆయనకి సంబంధించిందే, మీరు నేను కూడా. కానీ ఈ బలిచక్రవర్తి ఈ విధంగా చేస్తూ ఉంటేట ఈయన దగ్గర ఈ గర్వాన్ని అణచాలి అనేటువంటి ఉద్దేశంతో వామన అవతారంలో వచ్చేటదిగో ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారే, ఇంతింత పిల్లలు, అంతటి అవతారం ఏ విధంగా చక్కగా ఆ వయసులో ఉన్నట్ట స్వామి శిఖ పెట్టుకున్నాడు, చక్కగా నామాలు పెట్టుకున్నాడు, కమండలం కట్టుకున్నాడు, పట్టుకున్నాడు, చక్కగా పట్టు పీతాంబరాలను ధరించాడు. చూస్తుంటే ముద్దులొలికే పసిబిడ్డ మాదిరి ఉన్నట్ట ఆ శ్రీమన్నారాయణుడు వామన అవతారంలో వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి. అంతటి బలిచక్రవర్తి చూసి ఎవరు ఇంత తేజోమయుడుగా ఉన్నాడు ఈయన్ని చూస్తుంటే నా కను చూపులు కూడా తిప్పుకోలేకుండా ఉన్నానే, మరి ఈయన నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈయన చూస్తుంటే ఎంతో తేజస్సు ఉన్నటువంటి వాడల్లే ఉన్నాడు. ఈ బాలుడితో కాసేపు మాట్లాడదాం, ఈ బాలుడితో కాసేపు ముచ్చటిద్దామనేటువంటి రీతిలో ఉన్నట్ట. చూడండి, మనం ఎవరి దగ్గరైనా ఒక చంటి పిల్లనో పిల్లవాడినో చూసి వాడు చక్కగా ఉన్నాడు అనుకోండి, గిరిజాల జుట్టుతో ముద్దులు ఒలుగుతూ ఉన్నాడు అనుకోండి, వచ్చి రానటువంటి మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, ప్రతి అమ్మ వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి వాడి బుగ్గగిల్లుతుంది. పాపం వాడు ఆ బుగ్గగిల్లంగానే ఆ నొప్పికి ఏడుస్తాడు. వాడు ప్రతి ఒక్కరు వాడు బుగ్గగిల్లితే వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఆ పాపం నొప్పి పుట్టి ఆడవాడు. మనకేమో ముద్దు, వాడికేమో వద్దు, మీరెవరు నా దగ్గర రావద్దు అని వాడు మనసులో అనుకుంటాడు. అయితే ఈయన ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన పెద్ద యాగం చేస్తున్నాడు బలిచక్రవర్తి. ప్రతి ఋషుడి దగ్గరికి వెళుతున్నాడు. అయ్యా, మీ అందరికీ అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయా అని అడుగుతున్నాడు. ఎవరు? వామనమూర్తి. ఏ వేదం చెప్తున్నారు మీరు అని అడుగుతున్నాడు. వేదాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. వాళ్ళందరూ వేదాన్ని చదువుతుంటే ఈయన మురిసిపోతున్నాడు వటువు రూపంలో. అయితే బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళంగానే ఈయన చూసి మురిసిపోయినటువంటి బలిచక్రవర్తి, అయ్యా నీకు ఏం కావాలి? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? చూస్తుంటే బ్రాహ్మణుడు వలె ఉన్నావు, ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వటువు వలె ఉన్నావు, చక్కగా నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పి అడిగాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యులు వారు పక్కనే ఉండి, వచ్చిన వాడు సామాన్యుడు కాదు, నువ్వు తొందరపడి ఆయన్ని ఏమి అడగమాక, ఆయన అడిగితే నువ్వు తర్వాత మళ్ళా కాదన లేకుండా నువ్వు ఇవ్వాల్సి వస్తుంది, నీ ప్రాణాలే పోవచ్చు. వచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడిని హెచ్చరించాడు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు. అయినా కూడా ఆ స్వరూపాన్ని, ఆ రూపాన్ని చూసి మదన్మోహనుడు అయిపోయాడంటే ఆ స్వరూపాన్ని చూడలేకుండా ఉండలేకపోయాడు, ఆయన అడగలేకుండా ఉండలేకపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు ఏం కావాలి బాలక చెప్పు
అని చెప్పి అడిగాడు. బంగారం కావాలా, వెండి కావాలా, భూములు కావాలా, గోవులు కావాలా, ఏం కావాలో చెప్పు నాయనా అని చెప్పి అడిగాట. బలిచక్రవర్తిని చూసి చిరునవ్వు నవ్వినటువంటి ఆయన, నాకు ఇవేమి వద్దు, నేను కూర్చొని జపం చేసుకోవడానికి 3 అడుగుల నేల ఇవ్వు చాలు నాకు అన్నాడు. 3 అడుగుల నేల అడిగాడు. అడగంగానే అంతే కదా తీసుకో అని చెప్పి అక్షంతలు నీళ్లు తీసుకొని ధార పోయిపోతున్నాడు ఆ కమండలలో నీళ్లలో నుంచి. ఆ యొక్క బలిచక్రవర్తి ధార పోస్తూ ఉండగా, ఇంకొకసారి ఆలోచించు అని చెప్పి గురువుగారే హెచ్చరిస్తున్నా కూడా వినల. ఆయన చేతులకు అక్షంతలు నీళ్లు పడ్డాయిట. ఒక్కసారి 3 అడుగుల నేల దానం చేసేశాడు. ఈయన ఏం చేశాడయ్యా అంటే, ఒక్కసారిగా ఆయన ఆకాశమంతా ఎదిగిపోయాట. ఇంత చిన్న బాలుడు అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి ఆకాశమంతా ఎదిగాడు. ఎత్తుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. 1 అడుగు వేశాట, ఆకాశ మండలం అంతా అయిపోయింది. 2వ అడుగేశాడు, భూమండలం అంతా అయిపోయింది. అప్పుడు అడిగాడు బలిచక్రవర్తిని, ఇప్పుడు నన్ను 2వ అడుగు ఎక్కడ వేయమంటావు అని. ఆ ఆకాశాన్ని వైపు అడుగు వేసినప్పుడుట 3,000,000 దేవతలు, ఋషులు, మహర్షులు, దేవతలు బ్రహ్మదేవుడితో సహా అక్కడికి పరుగున వెళ్ళాట. అదిగో శ్రీ మహావిష్ణువు పాదం వస్తోంది అని చెప్పి ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆయన పాదాలని కడిగి ఆ పాదాలను నీళ్లను నెత్తిన చల్లుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడుకి బ్రహ్మదేవుడి యొక్క తపస్సు నెరవేరిందిట ఆ పాదం కడగంగానే. అందుకనే అన్నమాచార్యులు వారు చక్కగా కీర్తించాడు, బ్రహ్మ కడిగిన పాదము. అంతే కదండి, అంతటి బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదం. బ్రహ్మదేవుడు అంతటి వాడు ఎవరి పాదాన్ని కడిగాడు? శ్రీమన్నారాయణుడి పాదాన్ని కడిగాడు. ఈరోజు ఈ గ్రామస్తులందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క తరపున ఉండి ఆయన పాదాలను కడుగుతూ ఉన్నామంటే మన అందరి జన్మ తరించినట్లే. ఒక్కసారి ఆ స్వామిని తరిద్దాం, ఆ స్వామిని స్మరిద్దాం. వేడుకొండలవాడా వేడుకొండలవాడా గోవిందా గోవిందా. బ్రహ్మ కడిగిన పాదము. अस्मिन् कुले शरणं पवित्रं विगतं पुराणो येन भूतस्तरविदुष्कृतानि येन पवित्रेण शुद्धेन भूता अतिपाप्यनमनापिण्डलेन लोकत्यक्वारवच्चिमत्पवित्रो ज्योतिष्मभ्राजमानं महस्पते अमृतस्य धारा बहुधा दोहमानं जननन्न लोके सुभिदां दधातु नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय जगत् चरणं पवित्रं विगतं पुराणो येन भूतश्चरदुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता अतिपाप्मानमरादिन्दरेण लोकस्य द्वारपश्चिमत्पवित्रो ज्योतिष्मभ्राजमानं महस्वतो अमृतस्य धारा बहुधा सोहमानं चरणन्नो लोके सुधितां दधातु येन देवाः पवित्रेण आत्मानं वदते सदा तेन सहस्रधारेण पावनां यः पुनन्दमा राजापत्यं पवित्र गोविन्द गोविन्द తిరువేంకటగిరి తిరమణి చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము తినని పాదము
వనితల మోపిన పాదము కలక గగనము తన్నిన పాదము బలరిపుగాకిన పాదము బ్రహ్మ కడిగిన బ్రహ్మభూత పాదము బ్రహ్మభూతాని పాదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మభూతాని పాదము బ్రహ్మ కడిగిన పాదము అస్య శ్రీమదాదినారాయణస్య అజింజాద్భుత నిత్య యవ్వన స్వభావలావణ్యరత్నాకరస్య అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ వైభవోత్సవం నందు స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క భక్తులు భక్త మహాశయులు గ్రంథిసిరి వంశోద్భవులు గ్రంథిసిరి గోత్రోద్భవులు రవీంద్రబాబు గారు వారి ధర్మపత్ని అనూష గారు దంపతులు ఇద్దరు కూడా భక్తిపూర్వకంగా స్వామివారికి భక్తితో నమస్కరించి ఇస్తున్నటువంటి పట్టుమధువర్కద్వయం గోవింద గోవింద ఆదాస్తే యజమానోసౌ ఆయురాదాస్తే సుప్రదాస్వమదాస్తే సజాతమరస్వమదాస్తే ఉత్తరాం దేవయజ్ఞమదాస్తే భోజాహరీశ్వర నమదాస్తే दिव्योजामाजास्ते विश्वप्रियमाजास्ते यदनेन हविषाजास्ते तदस्यात् तदृध्यात् तदस्मै देवालोकन्दान् तदग्निर्देव देवेभ्यो वनते वयमग्निर्मानुषाः इष्टञ्च मुखे जनाध्यावा पृथिवे अधोगदप्पादा यः गतभावस्त्रीतञ्च नमो देवेभ्यः सुमङ्गलेनिदं मधुर्नाथव समेतवस्यदां सौभाग्यमस्यै तत्त्वजादास्तु विपरेदना श्रियकान्ताय कल्याणनिधय निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करनिकटे रमयागमनाय वेङ्कटेशाय मङ्गलम् చిన్నవాడు పచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెంటికి మన్ను
మోసిన వాడు మచ్చిక డొలక తిరుమల నంబి తోడుత మచ్చిక డొలక తిరుమల నంబి తోడుత నిచరిత మాటలాడి నోచిన వాడు మచ్చిక డొలక తిరుమల నంబి తోడుత నిచరిత మాటలాడి నోచిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయదువాడు కొండలంత వరములుగు విడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయదువాడు మామ గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని జగమగా నీని నీని దద నీని నీని మద నీని నీని దని సాస దని సగమ గసని దని సాని దని దని సమన దని సగ దని దమని దమగ సగొండలలో నెలకొన్న కోనేటి రాయదువాడు కొండలంత వరములుగు విడువాడు కొండలలో నెలకొన్న సనిదని సని నిద మదని నిద మగ మద మగ సగమ మగ సగ సమగ దమని సని మగ కొండలలో నెలకొన్న కోనేటి రాయదువాడు కొండలంత వరములుగు విడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయదువాడు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం గుడజీర ధారణ అంటే ఎక్కడో పుట్టి తల్లిదండ్రుల చాటున పెరిగినటువంటి ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి చదువుకొని మంచి విద్యాబుద్ధులతో ఒక గొప్ప ఉద్యోగాన్ని సంపాదించినటువంటి ఒక అబ్బాయి వారి ఇద్దరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చి వేద మంత్రాలతో వాళ్ళ ఇద్దరినీ కూడా ఒకటి చేసేటువంటి సమయం ఈ జీలకర్ర బెల్లం అనేటువంటి మిశ్రమాన్ని తీసుకొని వేద మంత్రాలతో సహస్రార చక్రం అనేటువంటిది మన శిరస్సు మీద ఉంటుంది. ఆ సహస్రార చక్రం ఆ సాయంలో ఆ శుభముహూర్తంలో తెరుచుకుంటుందిట, అంటే ఓపెన్ అవుతుంది. ఏ విధంగా అంటేట వాళ్ళ ఇద్దరి పేరు బలాల మీద చూసినటువంటి శుభ ముహూర్తం అనేటువంటిది బ్రహ్మదేవుడు ఎప్పుడో నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం చేసినటువంటి దాన్ని మరలా మనం మనకు తెలియకుండానే అదే ముహూర్తాన్ని నిర్ణయం చేస్తాం. నిర్ణయం చేసి వాళ్ళకి పరిణయం చేస్తాం. ఆ పరిణయం చేసేటువంటి సమయంలో ఈ గుడజీరని అక్కడ ఉంచితేట ఆ యొక్క గుడజీర శక్తి వల్ల 3,000,000 దేవతలు అందరూ కూడా ఆ సమయంలో ఆ దంపతులని ఆశీర్వదిస్తారట. దీర్ఘకాలమునందు 10 మందికి ఆదర్శప్రాయమై పిల్ల పాపలతో వృద్ధిలోకి రండి దంపతులారా అని చెప్పి మనం పిలిచినటువంటి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ ఆ సమయానికి వచ్చి అక్షంతలు వేస్తారు 3,000,000 దేవతలతో సహా. అందుకనే శుభముహూర్తము అంటారు. ఆ శుభముహూర్తంలో ఏం చేస్తారు? జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అంటే వారు ఇద్దరూ కూడా కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ మధ్యలో ఒక తెరను పెడతారట. అంతకు ముందు వరకు కూడా వాళ్ళు చూసుకోకూడదు. శుభముహూర్తము దైవ నిర్ణయము అని చెప్పి తెర మీద రాయాలి. అంతేగాని తొంగి తొంగి చూడు మాకు దొంగ మామ,
ఇట్లా రాస్తున్నారు ఈ మధ్య. లేకపోతే ఇంకోటి ఏంది నాయన, అదేదో మొన్నే ఒక పెళ్ళికి చేయించడానికి పోతే కొత్తగా రాశారు, ఆ పేరు కూడా గుర్తు రాలేదు నాకు. అంటే మనందరము కూడా మన సంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ కన్నా కూడా మిగిలినటువంటి ఆర్భాటాల మీద ధ్యాస ఎక్కువ పెడుతున్నాం అన్నమాట. ఎందుకని అంటే మనం ఈ తెర అడ్డం పెట్టినంతసేపు ఫోటో వాడిని చూస్తున్నాం, ఇదే అలవాటైపోయింది. తెర తీసిన తర్వాత కూడా ఫోటో ఆయన్ని చుట్టమే సరిపోయింది. ఫోటోలు తీయించుకోవడం తప్పు కాదు మనకి, ఎందుకయ్యా అంటే మన తర్వాత తరాల వాళ్ళకి ఇదిగోరా మా పెళ్ళి ఇలా జరిగిందని చూపించుకోవడానికి జ్ఞాపక, దాన్ని తీయించుకోవడం తప్పు కాదు. అదే వ్యసనంగా తీయించుకోవడం తప్పు. ఎందుకని ఆ శుభముహూర్త సమయంలో ఏం చేయాలి? జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అంటే అబ్బాయి అమ్మాయి రెండు నొసల మధ్యలో చూడాలిట. అబ్బాయి అలా చూస్తే అమ్మాయి కూడా అదే విధంగా అబ్బాయి యొక్క రెండు కనుల నొసల మధ్యలో చూడటమే శుభముహూర్తము. అప్పుడు ఆ బంధము సుస్థిరమై స్థిరమై విశేషమైనటువంటి ఆ దాంపత్యానికి బంధమై పుత్రులకు విశేషంగా తల్లిదండ్రులకు వంశ అభివృద్ధికి ఆ దాంపత్యం తోడ్పడుతుంది, 10 మందికి ఆదర్శప్రాయమవుతుందని మనకి సంస్కృతి సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగానే ఇక్కడ స్వామివారికి కూడా గుడజీర ధారణ చేస్తున్నారు. స్వామి మరి మానవులకైతే ఈ విధంగా మీరు చెప్పారు బాగుంది, మరి స్వామికి ఎందుకు చేస్తున్నారు అంటేట, స్వామికి ఎందుకు చేస్తారో తెలుసా? స్వామికి హరిద్రం అంటే పసుపుతో జీలకర్రతో బెల్లతో చేసినటువంటి మిశ్రమాన్ని ఉంచుతారు లోకక్షేమార్థం. నైనా మీరు ఇద్దరు ఎప్పుడో కొన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాల నాడు వారి పెళ్లి జరిగినది, కానీ ఇప్పుడు మరలా ఆయన నిత్య పెళ్లి కొడుకు, ఆయనకి ఇవాళ రేపు అనే ఉంది, రోజు ఆయనకి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది తిరుమల క్షేత్రంలో. అలా ఆయన నిత్య పెళ్లి కొడుకు, మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనకి ఎలా వేదం ఏ విధంగా చెప్పిందయ్యా అంటే లోకక్షేమార్థం లోక రక్షణార్థం. వాళ్ళు ఇద్దరూ కూడా ప్రకృతి స్వరూపాలుట. స్వాములు ఇద్దరు కూడా, ఆ దేవేరులు ఇద్దరూ కూడా ప్రకృతికి స్వరూపాలు. ఆ ప్రకృతిని శాసించేటువంటి వాడే శ్రీమన్నారాయణ. కాబట్టి ఆ ప్రకృతి ఆ స్వామి దగ్గర ఉండడమే శ్రేయస్కరం, మనందరికీ కూడా విశేషమైనటువంటి అభ్యున్నతికి కారణం అవుతుంది. అందుకనే ఆ స్వామికి కూడా ఈ యొక్క గుడజీర ధారణ చేసేటప్పుడు చెబుతారట, సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అని చెబుతారు. ఎందుకు చెబుతారయా అంటే స్వామి లోకం సుభిక్షంగా ఉండాలి, లోకంలో క్షామం అనేటువంటిది ఉండకూడదు. ఎక్కడా కూడా ఏ బిడ్డ ఏ ప్రాణి ఆకలి దప్పిక అనేటువంటి బాధతో లేకుండా నేను ఈ భూమి మీద ఉన్న సమయంలో ఎవ్వరూ ఆకలితో పడుకోకుండా చూడు తండ్రి, లోకంలో ఎవ్వరికి దుఃఖాలు అనేటువంటివి రాకుండా చూడు తండ్రి అని చెప్పి ప్రార్థించటమే. కాబట్టి అందరూ కూడా నాతో పాటుగా సావధాన వచనాన్ని అందరూ పెద్దగా పలకాలి. నేను ఒక వాక్యం చెబుతాను, తరువాత వాక్యం మీరు చెప్పాలి గట్టిగా. చెప్తారా అండి? ఏం మాట్లాడరు, అందరికి నిద్ర వచ్చిందా ఏంటి? బాగా నిద్ర వస్తున్నట్టుంది. ఒక్కసారి సుముహూర్తే అర్థం కాల ఏమన్నారండి? అది పెద్దగానండి. వెనక మగవాళ్ళు ఉత్సాహంగా ఉంటున్నారు పాపం వాళ్ళు, మీరంటల్లా అందరూ మీ వంక చూస్తున్నారు మగవాళ్ళందరూ వంక. కాబట్టి మీరు ఇంకొంచెం పెద్దగా పలకాలి. మగవాళ్ళు పలకొచ్చు కదా, మేము ఎక్కడి నుంచో మీ ఊరు కళ్యాణం చేయడానికి వస్తే మీరు మాకంటే చిన్నగా పలుకుంటే ఎట్లా? సుముహూర్తే శుభలగ్నే లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం
రమణీయ కోమలకరై రాద్రాక్షతారోపణం శుభలగ్ని సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీకంఠాంబుజ సంభవాది వినుతస్యాందోత్తుతస్యాశ్రిత సంపుల్ల మలపుండరీ గణయణ పుణ్య పురాణ పుమాన్ లోకే చ శృతిచోరసో మగహరో మత్స్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన స్వస్తి శ్రీకల్పద్రుమగామకవీ చిందారత్రణజ్జర్గజాతి విస్తారకస్య దేవాసన ప్రస్థానకస్య గ్రాహకముఖమాయమాణ భృంగసకల్లాల్లవేల్లితస్య మంగళమంజలీకృతభేన నవమంజలీలాలితస్య గంగాది మహాతరంగిణే సంగసమద్భూత మంగళ భంగ శృంగారస్య సకలగుణాధారామయ పారావారస్య మధ్యప్రదేశే నీహార పడేర కర్పూర ప్రభాతగత గాయమాన ధవలద్వీపే సంతాన సంతతాధ్యాన పరివృతే అమృత పరిపూరిత పరిగా వలయతే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నవరత్న చిత్ర విచిత్ర తోరణ ద్వాదశౌధ వివిధ సౌధ విభ్రాజితే వైలయంతే కాంతి నిరంతరిత నభో మండలే విలాసిని సహస్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే కృతాఖండ సౌభాగ్య నిర్మితే నగరే శ్రీమతి వైకుంఠే సేనాది ప్రధాన కింగిర మందిర సందోహ విస్తృతే క్షయ విజయాభిద్వార బాలక సంరక్షణ బహుళ జన పరివారస్య బహిరంగణ చిత్ర విచిత్ర రత్న స్తంభ సహస్రవాస్వత్తేజో విశేష విస్ఫూర్జిత మహనీయ సభా మండప మధ్యస్థ మహాసింహాసనాధిరూఢస్య దివ్య శ్రీ విద్యమానదామరస్య ఇంద్రాదిత్రయత్రింశత్ కోటి దేవతా సంఘాత కూర్ణాయమాన సభా సన్నివేశస్య పరిద ప్రవర్తన దివ్య శ్రీ నర్తనావలోకన సావధాన జితుధస్య కందర్పగౌడ సౌందర్య దుర్యస్య ఉత్ఫుల్ల పుండరీక విశలలోచనస్య బాహువిడవార్విర్భూత సంఘ చక్రగతాభయవరజస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన సంవత్సర ఆయన ఋతుమాస పక్షతిర్వార నక్షత్ర యోగ కరణ లగ్న హోరాత్రే కారణవాంజ ద్వాదశాంగతం శాంగతం శతం జగాః మంగళమనుకూలా శుభాశోభనా సమనగ్రహాః కులక్షత్రాః శుభయోగాదిస్థానప్రదాప్రదాసుప్రసన్నా సుముహూర్తా భవంతు గోవింద గోవింద బృహద్వందాభియదానస్య సత్యని వరేభిర్వరాగ అలయప్రవీణదా ఆత్మాకారంద్రముభయం జగోయతి యత్సౌమ్యస్యాంగస విభంగతి అంధ్రక్షరాజవస్తందుబంధాని లుస్నకాలు యంజనావరేలో సమర్యమానం భగవానానీయ సంధ్యాస్పత్యలో ప్రియమస్తమేవా ఓం ధ్రువందే రాజావరణ ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్నిష్టరాత్పుండారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త శుభముహూర్త అస్తు అస్మిన్ ముహూర్తరాణి సూర్యాదీనాం నమాయాగ్రహావత్యంత ఆనుగుణయోగ్యతావనిధిరస్తు అథాదగ్నిం వదనహవదగ్నిం బృహత్పదే విజ్ఞానలక్ష్మీం లక్ష్మీందారస్యైవనిదస్సువః ఘోరదక్షిణపదగ్నివేదశినా పదభ్యస్వనాస్తువత్వాః జీవదో దేవదాః శ్యానాసన్నా భవద్విపద సంగలిప్రదే పర్యాప్య అనంతరాయాయభర్గస్వమోపి రాత్రవుత్తమహద్భవతి సర్వస్వాప్యై సర్వసువిద్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి శ్రీకాంతాయ కళ్యాణయ మృదయోగినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళో ధాత్రీ రమణ గోవింద గోవింద
కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యాం సాలంకృతాం సాత్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంబర సర్వభూత సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యా ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. చూడండి ఎంత చెప్పి ఉన్నాడో. ఒక అమ్మాయిని కనుక కన్యాదానం చేస్తేట ఆ కన్యాదానం చేసినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యం, ఆ కన్యాదానం చేసినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యం వల్ల అమ్మాయి తరపున వారి తండ్రి తరపున 7 తరాలు తరిస్తాయిట. ఏ విధంగా తరిస్తాయి అంటే, అల్లుడు చిన్నవాడైనప్పటికీ ఆ అమ్మాయి తండ్రి వెళ్ళిట ఆ అబ్బాయి పాదాలు పట్టుకొని కడుగుతాడట. కడుగుతూ ఒక మాట అడుగుతాడు, ధర్మేచ అర్థేచ కామ్యేచ మోక్షేచ నాతి చరామి అని చెప్పి అడుగుతాడు. నాయనా, ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామ్యంలో కానీ, మోక్షంలో కానీ నా బిడ్డను ఎప్పుడూ కూడా నీవు విడిచిపెట్టకుండా నీవు ఏ కార్యక్రమం చేసినా కూడా నా బిడ్డని అనుకువగా విశాలమైనటువంటి హృదయంతో ఎన్నో పరిచర్యలను నేర్పించి నేను నా బిడ్డను పెంచాను. తనను ఆన్ని గురించి చెప్పుకోవాలి అంటే, ఆ స్వామిని గురించి చెప్పుకోవాలి అంటే శాశ్వతమైనటువంటి విష్ణు సాన్నిధ్యాన్ని మనకి పరిపూర్ణంగా మనకి కటాక్షిస్తాడు ఆ స్వామి. అందుకని అంతటి మహత్తరమైనటువంటి చక్కని కన్యాదానం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనస వాచ పరిపూర్ణమైనటువంటి మనసుతో నమస్కరించండి. అందరూ కూడా శ్రీనివాసుని ప్రార్థించండి. పండిస్తాం, స్వామి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టండి అని. ఆయన నైవేద్యం పెట్టి మళ్ళీ ఆ పండు తీసుకొచ్చి మనకే ఇస్తాడు. అదే గోవు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ గోవుకి మన చేతితో అమ్మ అదిగో గోమాత ఈ పండు తిను అనగానే అది స్వీకరిస్తుంది. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆ గోమాత ఆ స్వామివారి యొక్క సమయంలో, ఈ కన్యాదాన సమయంలో విశేషంగా ఆ గోవును కూడా దానం చేస్తారట. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఈ ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యాన్ని మనందరం సంపాదిద్దాం. ఓం అధమగమనో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయువ్యాకాశహంకార మహదో వ్యక్తాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోబలక్షకుశక్రవంశశాఖసాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్యశక్తిమద్రక్షవింద్రమార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకం పురుష హరీలావిత భద్రాస్త్వకేతమాల హిరణ్యకర్మణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్ దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలస్య ఉత్తరదిగ్భాగే శ్రీరంగస్యోత్తరదేశే మహానద్యోర్మధ్యదేశే సత్యవ్రతక్షేత్రే సకలదేవతా సన్నిధౌ సకలజగత్రష్టుః ప్రార్థయ జీవినో బ్రహ్మణో తృతీయ ప్రార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయయామే త్రయోదశఘటికా చతుర్వింశత్రిఘటికా సుగతాసో తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే బృహూతనామధేయేంద్ర సమయే పార్థివకూర్మమణయానంద శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వయంభవస్వారోదిశోత్తమతామతరేవతజాక్షతమైవస్త సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం మహాయుగేశ్వరీదేశో తదుపరి అష్టావింశతితమే महायुगे अष्टाविंशतिसहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे युधिष्ठिरविक्रमार्कशालिवाहन विजयाभिनन्दननागार्जुनकल्किभूपाख्य सप्तकानां मध्ये शालिवाहनजगे अस्मिन् देशे आन्ध्रदेशे अस्मिन् वर्तमानव्यवहारचान्द्रमाणेन प्रवादि दक्षिणमक्षराणां मध्ये विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्षऋतो भाद्रपदमासे शुक्लपक्षे द्वितीयायां
स्वामिनः एकादशम्यायां सम्यवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ममुहूर्तये मंगलविशेषनिष्ठायाम् अस्यां శుభతిథౌ అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. మీ అందరి దగ్గరికి కూడా స్వామివారి యొక్క తాంబూలం వస్తుంది. ఆ తాంబూలాన్ని తాకి అందరూ కూడా నమస్కారం చేసుకొని మనసులో మమ కన్యా అని అనుకొని నమస్కారం చేసుకోండి. యథాశక్తి రూపేణ హిరణ్యమ్మా నిక్షిప్య. ఆ కన్యాదానం చేసేటప్పుడు గోదానము భూదానము చేయమన్నాడు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి ఉంటే రూపాయి, 11 రూపాయలు ఉంటే 11 రూపాయలు యథాశక్తిగా ఆ దక్షిణ ఆ తాంబూలంలో ఉంచి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నేను చెప్పినటువంటి దాన్ని పలకండి. మమ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశపూర్వేష దశాపరేష మద్వంశ్యాన మాతృవంశాన సర్వేష పితॄణాం కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీర్య తెలై సూర్యమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్య సంహితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం యవైః చంద్రమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక యమాపకర్షణ క్రమేణ సర్వరాస్య సంహితకాలే విష్ణులోకే గోలోకే ధ్రువలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య పదమిచ్చంతి శ్రీ విఖనో మునీంద్ర మతానుసారుభిః మృగ్వాదిభిః వశిష్టాదిభిః ధర్మ శాస్త్ర పురాణ ఇతిహాస సాలంకృత కన్యాదానం కరిష్యే. లదనినా పలకురవువని తను వియోగద శైలనాథని భజియుతుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వనిమయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వరి కడరిన ఘనుడా తని ఘనుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఇదివో కొలిచెదరవ్వని
త్రిదశ వంజుడగు తిరువెంకటపతి వెదగి వెదగి సేవించుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దురిత ఓం మాంగళ్యం దంతునానేన త్రిపురా కండే రత్నాభిషేకే సత్తమాం భువత్రయో కండే రత్నాభిషేకే సత్తమాం భువత్రయో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద तथा
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పేరు గల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విపు పేరు కొత్త సిగ్గువడి పెండ్లి కూతురు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నూతనాంచారి శోభాని 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడు చూడి కొడుతనాంచారి శోభాని 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 కలశాతి కూతురట గంభీరాలకి మరుదు కలపలోకమాతయట దయమరీ మరుదు కలశాతి కూతురట గంభీరాలకి మరుదు కలపలోకమాతయట దయమరీ మరుదు జలజ నివాసినియట చల్లదనమీ మరుదు జలజ నివాసినియట చల్లదనమీ మరుదు కొలటి మీద ఈ చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడునది కూడునది పతి చూడి కొడుతనాచారి శోభాని శోభాని